నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తాకోడలు వంటలు. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేను మీ శారద. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోని ముంత మసాలాని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది బయటికి వెళ్ళగానే పిల్లలకి బండి మీద కనిపించగానే వెంటనే ముంత మసాలా తినాలి అనిపిస్తుంది. పిల్లలకి ఏంటండి, పెద్దవాళ్ళైనా కానీ ఈ మసాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మసాలాని నేను మరమరాలతో చేస్తున్నానండి. కావాలంటే అటుకులతో అయినా కానీ చేసుకోవచ్చు. మనం తినేటప్పుడు పంటి కింద సాగకుండా ఉండడానికి కాస్తంత మరమరాల్ని ఇలా వేడి చేసుకున్నట్లయితే మనకి కరకరలాడుతూ బాగుంటాయి. స్టవ్ పై బాండీ పెట్టేసుకొని 1 కప్పున్నర దాకా మరమరాలను అయితే తీసుకున్నాను. అదే బాండీలోకి ఆయిల్ని కూడా వేసేసుకొని ఇలా మొక్కజొన్న కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా, ఇవి కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని కూడా మరమరాల్లోకి వేసుకోవాలి. అవసరమైతే టిష్యూ పేపర్లో వేసేసుకొని ఆయిల్ అంతా పీల్చిన తర్వాత అప్పుడు మరమరాల్లోకి అయినా వేసుకోవచ్చండి. నేను డైరెక్ట్గా మరమరాల్లోకి వేస్తున్నాను. ఆయిల్ లేకుండా చూసుకొని వేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడు కాస్తంత వీటిని చేతితో ఇలా కనుక నలిపినట్లయితే మొత్తం మరమరాలు ఈ కార్న్ఫ్లెక్స్ మొత్తం కలిసిపోతాయి. ఈ కలిసిపోయిన వాటిల్లోకి 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడరు, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారము, రుచికి సరిపడినంత సాల్ట్. మరమరాల్లోనూ కార్న్ఫ్లెక్స్లో సాల్ట్ ఉంటుందండి, చూసుకొని వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా, వేయించి పెట్టుకున్న పల్లీలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఒక్కసారి ఇలా చేతితో కలుపుకున్నట్లయితే టేస్టీ ముంత మసాలా అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే కనుక దీనిలోకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదండి ఏమీ. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న దానిలోకి నిమ్మరసం కూడా వేసేసుకొని సర్వ్ చేసుకోవటం. నేను నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఉప్పు, కారం, పులుపు చెక్ చేసుకోండి. దీనికి టేస్ట్ అలా ఉప్పు, కారం, నిమ్మరసమేను. అచ్చం మనకి బయట కొనే దానిలాగా టేస్ట్ వస్తుంది. వాళ్ళు టెంకాయ చిప్పలో ఒక పుల్లని తీసుకొని ఇలా కలిపి చేస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకి ఇవ్వడానికి మనం ప్లేట్లో పెట్టైనా ఇవ్వచ్చండి. కానీ ఇలా కనుక చేసిస్తే పిల్లలు బయట కొనే దానిలాగానే ఉందని చెప్పి ఇష్టపడతారు. ఒక న్యూస్ పేపర్లో ఇలా ఇస్తరాకును కట్ చేసి ఇలా వేసి కనుక ఇచ్చినట్లయితే పిల్లలు ఇష్టంగా తీసుకుంటారు. చూసారు కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే మనం ఈజీగా ఇలా ముంత మసాలాను అయితే తయారు చేసుకొని పిల్లలకు అందించవచ్చండి. మీకు నచ్చితే కనుక దీనిలో కనుక బజ్జీని వేసుకోవచ్చు. పెరుగును కూడా కాస్తంత ఉప్పు, కారం వేసి పెరుగు కూడా వేసుకోవచ్చు పైన. చూసారు కదండి, నచ్చిందా మీకు కూడా? ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.